హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద ఫైనాన్షియల్ అడ్వైజర్ ఇన్ఫర్మేషన్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను మీతో మాట్లాడుకున్న టాపిక్ వచ్చేసరికి హెల్త్ ఇన్సూరెన్స్. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, ఇది ఎలా వర్కౌట్ అవుతుంది? హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి హెల్త్ పరంగా ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు కంపెనీ అనేది మనకి సమ్ ఇన్సూర్డ్ తీసుకుంటాం కాబట్టి సో ఆ బిల్స్ అనేది కంపెనీ అనేది పే చేస్తుంది. సో ఇది యాక్చువల్గా టూ టైప్స్ ఉంటుందండి. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ రీటైల్. గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఏం లేదండి. ఒక ఆర్గనైజేషన్‌లో మనం వర్క్ చేస్తున్నట్టయితే ఆర్గనైజేషన్ మనకు ప్రొవైడ్ చేస్తుంది. బట్ లిమిటెడ్ పీపుల్స్‌కి ప్రొవైడ్ చేస్తుంది ఫ్యామిలీలో. అది గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్. అండ్ ఇది కాకుండా రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్. రీటైల్ హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చేసరికి ఒక కంపెనీ నుంచి ఒక కంపెనీకి మనం ఎన్ని సార్లైనా గానీ షిఫ్ట్ అవ్వొచ్చండి. బట్ షిఫ్ట్ అవ్వద్దనే నేను చెప్తాను. దానివల్ల కొద్దిగా నష్టాలు కూడా ఉన్నాయి. అది కూడా మీకు చెప్తాను ఏంటి. దీనిలో ఏమేమి వర్కౌట్ అవుతాయి అండ్ ప్రీమియమ్స్ ఎలా ఉంటాయి అండ్ ఎవరు తీసుకుంటే మంచిది. ఎవరు తీసుకున్నా గానీ మంచిదేనండి ఇది. 91 డే ఉన్న బేబీ దగ్గర నుంచి ఎవరైనా గానీ తీసుకోవచ్చు. మెయిన్‌గా హెల్త్ ఇన్సూరెన్స్‌లో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ అనేది ఉంటదనమాట. దీని గురించి ఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. జనరల్‌గా 3 టైప్స్ ఆఫ్ ద వెయిటింగ్ పీరియడ్స్ అనేది మనకి కంపెనీస్ చెప్తాయనమాట. ఒకటొచ్చేసరికి ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ 30 డేస్. 30 డేస్ నుంచి అంటే డే 1 నుంచి యాక్సిడెంటల్ మాత్రమే కవర్ అవుతుంది. దాని తర్వాత మనకి 24 మంత్స్ స్లో గ్రోయింగ్‌కి సంబంధించి లైక్ క్యాటరాక్ట్ గానీ, పైల్స్ గానీ, హెర్నియా గానీ, మోకాలు చిప్పల అరుగుదల గానీ, 24 అవర్స్‌కి సంబంధించిన సర్జరీస్ గానీ, ఇంకా మనకి వారికోస్ వెయిన్స్ గానీ, ఇట్లా కొన్ని థింగ్స్ ఉంటాయి. కిడ్నీలో స్టోన్స్ గానీ ఇలాంటివి. ఇవన్నీ గూడా మనకి 100% డే 1 నుంచి కవరేజ్ అవ్వవు. ఫస్ట్ 24 మంత్స్ గూడా మనకి కవరేజ్ అవ్వవు. సో, ఇంకేమన్నా కవరేజ్ అవ్వవా అంటే గనక మనకి ఆల్రెడీ ఏదైనా ప్రీ ఎగ్జిస్టింగ్ ఉంటే, నాకేదైనా సర్జరీ జరిగింది, లేదంటే ఇంకోటుంది, బీపీ ఉంది, షుగర్ ఉంది. వీటికేంటంటే వెయిటింగ్ పీరియడ్ ఉంటదనమాట. ఎంతుంటది? డిపెండింగ్ ఆన్ కంపెనీ టు కంపెనీ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ గూడా కొన్ని కంపెనీస్ అనేవి స్ట్రిక్ట్‌గా ఉన్నాయి. ఇవి మినహాయించి మనకి ఎటువంటి వెయిటింగ్ పీరియడ్స్ అనేవి ఉండవండి. వన్స్ 3 ఇయర్స్ మీది 3, 4 ఇయర్స్ కంప్లీట్ అయిందంటే గనక ఖచ్చితంగా మీకు అన్నిటికి హెల్త్ అనేది మీకు అప్లికేబుల్ అవుతది. మీరు క్లెయిమ్ అనేది తీసుకోవచ్చు. ఈ క్లెయిమ్‌లో మనకొచ్చేసరికి మేజర్‌గా ఏమేమి కవర్ అవుతాయి? మీకు ఐసీయూకి సంబంధించి గానీ, అంబులెన్స్ గానీ, రూమ్ రెంట్స్, రూమ్‌కి సంబంధించి గానీ, సో, ఎ మోస్ట్‌లీ అన్నీ గూడా మనకి కవర్ అవుతాయండి దీంట్లో వచ్చేసరికి. దీనిలో ఇంకేం ప్రొవైడ్ చేస్తున్నారు? మనకి బోనస్‌లనేది ప్రొవైడ్ చేస్తున్నారు కొన్ని కంపెనీస్ అండ్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ గూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. వాడుకున్నా, వాడుకోకపోయినా నెక్స్ట్ ఇయర్‌కి మనకి ఏదైతే బోనస్ ఉందో, ఆ బోనస్ అనేది నెక్స్ట్ ఇయర్‌కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. దాంతో పాటు రిస్టోరేషన్ ఇస్తున్నాయి. ఒకవేళ 10,00,000 పాలసీ తీసుకున్నాను, సరిపోలేదు, అయిపోయింది. మిగతా పీపుల్స్ ఉన్నారు, ఇంకా ఈ సంవత్సరం కూడా కావాలి. రిస్టోరేషన్ నెంబర్ ఆఫ్ ద టైమ్స్ రిస్టోరేషన్ అనేది అవుతూనే ఉంటుంది 10,00,000 పాలసీ తీసుకున్నప్పటికి కూడా. అండ్ దీంతో పాటు ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటలైజేషన్ ప్రొవైడ్ చేస్తుంది. నాన్ మెడికల్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి. అండ్ జోనల్ కోపేమెంట్స్ కూడా చాలా వరకు ఇప్పుడు వచ్చే పాలసీస్‌లో అది కూడా ఉండట్లేదు. ఎనీ జోన్ నేను హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై ఎక్కడికైనా వెళ్లి తీసుకోవచ్చు. మెయిన్‌గా విజయవాడ గురించి చెప్పాలంటే విజయవాడలో ఒక పర్సన్‌కొచ్చేసరికి ఒక 30 లోపున్న ఏజ్ ఉన్న పర్సన్‌కి ప్రీమియం వచ్చేసరికి సుమారుగా ఒక 7,000, 8,000 లోపే 10,00,000, 15,00,000 మీకనేది వస్తుంది. దీన్ని మీరు యూజ్ చేసుకోండి. ఎందుకంటే హైదరాబాద్‌లో మీకు జోనల్ అనేది ఎక్కువుంటది. అండ్ గుంటూరు కూడా జోన్ 2 కింద వస్తుంది. అది కూడా కొద్దిగా ప్రీమియం ఎక్కువుంటది. బట్ కంపేర్ టు విజయవాడ. ఈ జోన్ 1 కాకుండా జోన్ 2 కాకుండా జోన్ 3లో ఉన్నవాళ్ళు దీన్ని యూజ్ చేసుకోండి. చాలా అంటే చాలా బావుంటదండి. దీనివల్ల మీకు మెయిన్‌గా ఏంటంటే మెంటల్ స్ట్రెస్ అనేది ఉండదు. మీకేదన్నా జరగరానిది గబుక్కున జరిగితే మన సేవింగ్స్ నుంచి మనం పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా ప్రతీదీ గూడా మీకు హెల్త్ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేస్తుంది. ఇది ఉండటం చాలా అంటే చాలా మెయిన్ థింగ్ అండి. ఎందుకంటే ఫైనాన్షియల్ యాస్పెక్ట్స్‌లో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ముఖ్యం. దీని తర్వాతే మీరు టర్మ్ ఇన్సూరెన్స్‌కి వెళ్తారా? లేదంటే ఇంకో సేవింగ్‌కెళ్తారా? తర్వాత మ్యూచువల్ ఫండ్ చేస్తారా? ఎస్ఐపి చేస్తారా? ఇంకా చాలా చాలా ల్యాండ్ కొంటారా? ఎనీథింగ్ ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండండి. దాని తర్వాతే మస్ట్ అండ్ షుడ్ మీరు వేరే వాటిలకి వెళ్ళండి. ఇది మాత్రం మర్చిపోకండి. వన్స్ మనకి హెల్త్ పరంగా ఏదన్నా వచ్చిందంటే మన సేవింగ్స్ బద్దలు కొట్టాల్సిందే. మన సేవింగ్స్‌కి ఎటువంటి అంతరాయం గానీ, ఆ ఇబ్బంది రాకుండా అది ఎలాగే కంటిన్యూ అవుతూ ఉండాలి. మనకొక లైఫ్ స్టైల్ కావాలనుకుంటే గనక 100% హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ప్రతి ఒక్కరు తీసుకోండి. మేమనేది ఆల్రెడీ నాట్ ఓన్లీ కొత్త పాలిసీస్ అండి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న పాలిసీస్ గూడా మేము రివ్యూ చేస్తాము. మీకేది సూటబుల్ అవుతది? ఒక 10,00,000 ఉంటే 10,00,000 సరిపోద్దా? మీ యొక్క ఫ్యామిలీకి? లేదా నాన్ మెడికల్స్ ఉన్నాయా? రీస్టోరేషన్ ఉందా? బోనస్‌లు యాడ్ అవుతున్నాయా? జోనల్ కోపేమెంట్ ఏమన్నా ఉందా? ఇవన్నీ ఫ్యాక్టర్స్ గూడా మాకొక ఐడియా ఉంటది కాబట్టి మీకు 100% మేము దీని రిలేటెడ్ కూడా మేము ప్రతీది కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. ఈ ఫ్యాక్టర్స్ అన్నీ గూడా మీకు ఒకటే పాలిసీలో వచ్చేలాగా కాంపాక్ట్‌లో మేమనేది
డిజైన్ చేస్తాము. సో మీకు ఎటువంటి ఇబ్బంది రాకుండా సో 24/7 మేమే చూసుకుంటాము. క్లెయిమ్ సెటిల్మెంట్ కానీ ఎవ్రీథింగ్ అనేది మేమే చూసుకుంటాం. హెల్త్ ఇన్సూరెన్స్ రిజెక్ట్ అవ్వడానికి లేదంటే మన యొక్క ఏదైతే ఆ క్లెయిమ్ ఉందో క్లెయిమ్ రిజెక్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే, ఎవరైనా ఒక హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కానీ ఏదైనా పాలసీ తీసుకునేటప్పుడు హెల్త్ ఇష్యూస్ ఏదైతే ఉందో అది 100% మనం మెన్షన్ చేసి వెళ్తే అట్లీస్ట్ కొన్ని వెయిటింగ్ పీరియడ్ ఇయర్స్ తర్వాతైనా అది కవర్ అవుతుంది. అలా కాకుండా నేను దాన్ని హైడ్ చేశానా లేదంటే మర్చిపోయానా జరిగిందంటే, వన్స్ అది గనక కంపెనీ ప్రూవ్ చేయగలిగితే టోటల్ మీకు ఏదైతే ఒక 5 ఇయర్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఈవెన్ అది కూడా మీకు సస్పెండ్ చేస్తుంది. ఈవెన్ మీరు ఈ ఎక్స్పీరియన్స్ని పెట్టుకుని వేరే కంపెనీకి వెళ్ళినా కానీ ఆ కంపెనీ టై అయిపోయి అడుగుతుంది అండ్ ఖచ్చితంగా అక్కడ కూడా దొరికిపోతారు మీరు. సో వన్స్ దొరికారంటే వాళ్ళు కూడా రిజెక్ట్ చేస్తారు. సో ఎప్పుడైనా కానీ మీరు ఉన్నది ఉన్నట్టు 100% కంపెనీస్ మీరు చెప్పుకొని వస్తే అట్లీస్ట్ ఫ్యూచర్లో అయినా కానీ మీకు ఎటువంటి ప్రాబ్లం రాకుండా 100% మీకు క్లెయిమ్ అనేది సెటిల్మెంట్ జరుగుతుంది. అండ్ మేము వచ్చేసరికి 24/7 అనేది మేము ప్రొవైడ్ చేస్తామండి సర్వీస్ అనేది. సో ఎనీ టైం ఏ సిచ్యువేషన్లో అయినా మీరు కాల్ చేయొచ్చు. మేమనేది సర్వీస్ ప్రొవైడ్ చేస్తాము. మంచి క్లెయిమ్ సెటిల్మెంట్ కూడా మేము మెయింటైన్ చేస్తున్నాము. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక ట్రస్ట్ మీ, చాలా మంచిగా మేము సర్వీస్ అనేది ఇస్తాము. సో నిజంగా ఆల్రెడీ మాతో ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళు ఆల్రెడీ మా సర్వీస్ని మీరు చూస్తూ ఉండుండొచ్చు. సో మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఎవరైనా దీని రిలేటెడ్ చూస్తున్నా లేదంటే ఆల్రెడీ ఉండి ఏదైనా ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. 100% ఇన్సూరెన్స్గా మేము చెప్తున్నామండి. ప్రతిదీ మేమే చూసుకుంటాము. మీకు మంచి పాలసీ ఇచ్చే బాధ్యత అనేది మేము తీసుకుంటాము. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి.